తానొక్కటి తగిలిస్తే దైవం ఒకటి తెలిసిందని పాపం పోసాని మురళీకృష్ణకు దాదాపుగా 13-14 కేసులు ఉన్నట్టుగా ఉన్నాయి. అన్నిట్లోనూ కోర్టుల్లో ఊరట లభించింది. ఇక ఈరోజు రేపో విడుదలని చెప్పి అందరూ భావించారు. సో పోసాని మురళీకృష్ణ త్వరగానే బయటకు వచ్చేస్తున్నాడని కూడా చాలామంది అనుకున్నారు. కాకపోతే ఈరోజు ఉదయమే పోసాని మురళీకృష్ణకు పోలీసులు ఒక పెద్ద షాక్ ఇచ్చారు. విడుదలకు దాదాపుగా బ్రేక్ పడినట్లే అయ్యింది. ఏంటి అసలు విషయం అంటే, పోసాని మురళీకృష్ణను ఇప్పటి వరకు కోర్టులో ఊరట లభిస్తే ఈరోజు ఉదయమే గుంటూరు సిఐడి పోలీసులు ఒక పీటీ వారెంట్తో కర్నూలు జిల్లా జైలుకి అయితే వెళ్ళడం జరిగింది. పోసానికి సాధారణ కేసుల్లో అయితే బెయిల్ వచ్చింది. బట్ ఇక్కడ సిఐడి కేసు అయితే ఒకటి ఉన్నట్టుగా ఉంది. దీనికోసం పోసాని ఇప్పుడు ప్రస్తుతానికి కర్నూలు జైల్లో ఉన్నాడు. పాపం రాష్ట్రం మొత్తం కూడా బ్యాగ్ వేసుకుని స్టేషన్లన్నీ తిరిగేస్తున్నాడు. ఎందుకంటే ఏదైనా ఒక చోట కేసు అనుకోండి, అది అక్కడితో పోద్ది. రాష్ట్రం మొత్తం మీద కూడా పోసాని మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి పోసాని మురళీకృష్ణ పాపం రాష్ట్రం అంతా తిరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే అన్ని స్టేషన్లో కేసులు ఉన్నాయి, అన్ని స్టేషన్లో విచారణ చేయాలి, మళ్ళీ అక్కడ కోర్టులో హాజరుపరచాలి. ఇప్పుడు తాజాగా ఇంకా విడుదలైపోతున్నాను అనుకునే సమయంలో గుంటూరు సిఐడి పోలీసులు ఒక జలకిస్తూ ఇప్పుడు పీటీ వారెంట్తో కర్నూలు జిల్లా జైలుకి అయితే ఆల్రెడీ బయలుదేరి వెళ్ళినట్టుగా సమాచారం. అక్కడ నుంచే కర్నూలు జిల్లా జైలు నుంచే అక్కడ కోర్టులో హాజరుపరిచి, ఆన్లైన్ ద్వారానే హాజరుపరిచి, అక్కడ నుంచి ఆ సిఐడి పోలీసులు పోసాని మురళీకృష్ణను అదుపులోకి తీసుకుంటారు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. ఎప్పుడైతే గుంటూరు పోలీసులు ఆ సిఐడి పోలీసులు పీటీ వారెంట్తో కర్నూలు జిల్లా జైలుకు వెళ్ళారు, దాంతో పోసాని విడుదలకు దాదాపుగా బ్రేక్ పడినట్లుగానే అని చెప్పి పోలీస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే ఆ సిఐడి కేసుల్లో ఖచ్చితంగా రిమాండ్ అనేది కొంతకాలం జరుగుద్ది. సిఐడి అధికారులు అడిగినప్పుడు కొంతకాలం పోసాని మురళీకృష్ణను వాళ్ళకి విచారణకు కోర్టు ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే సిఐడి కేసులు కూడా చాలా బలమైన కేసులు. కాబట్టి రేపో మాపో విడుదలైపోతాను అనుకుంటున్న సమయంలో ఇప్పుడు గుంటూరు సిఐడి పోలీసులు అయితే చేశారు. ఇక పోసాని అంటే ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగులుద్దన్నట్టు పోసాని మురళీకృష్ణ ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేను సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాను, ఆయన కొడుకు వైరల్ చేశాడు, నాకు సంబంధం లేదని చెప్పాడు. కానీ మరి ఏ సంబంధం లేకుండా, నీకు ఏ రాజకీయ ప్రయోజనం లేకుండా, ఏ ఆర్థిక ప్రయోజనం లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ నువ్వు చదువుతావా? ఇప్పుడు నేనే ఉన్నానండి, నన్ను ఒకరు తిట్టమన్నారు అంటే సరే, ఏదో ఒకసారి జరిగితే అది యాదృచ్ఛికం. కానీ పదే నాతో ఒక వ్యక్తిని తిట్టిస్తున్నారంటే నాకు ఏదో లాభం చూపాలా. నాకు ఉద్యోగం ఇస్తానో, లేదా ఫైనాన్షియల్గా చేస్తానో, లేదా నాకు పనులు చేసి పెడతానో, కాంట్రాక్ట్లు ఇప్పిస్తానో, ఏదో ఒక ఆశ చూపాలా. మరి పోసాని మురళీకృష్ణకి ఏం ఆశ చూపారు? పోసాని మురళీకృష్ణ వారి నుంచి ఏమీ ఆశించకుండానే తిట్టాడా? అంటే నువ్వు వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశించి, ఏదో ఒకటి లబ్ధి పొంది తిట్టావు. సరే, పాపం చేయించింది సజ్జల రామకృష్ణారెడ్డి అయినా చేసింది మాత్రం నువ్వే కదా పాపం చేసింది. ఆ రోజు మాట్లాడాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి బాగానే ఉన్నాడు. ఆ రోజు మాట్లాడాల్సిన మాటలన్నీ నువ్వు మాట్లాడేసి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డికి, సజ్జల భార్గవరెడ్డికి తెలుసు, నాకేమీ సంబంధం లేదంటే కోర్టులు కూడా యాక్సెప్ట్ చేయవు. కాకపోతే ఇప్పుడు పోసాని మురళీకృష్ణ దెబ్బతో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఆయన తనయుడు సజ్జల భార్గవరెడ్డి ఇద్దరు కూడా కోర్టుకు పరిగెట్టారు. ఏమని, మా పేర్లు అనవసరంగా మా పేర్లు తీస్తున్నారు, ఈ కేసులకి మాకు సంబంధం లేదు, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, పోసాని మురళీకృష్ణ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకుంటారని మాకు సమాచారం ఉంది, మేము పోలీసులకు పూర్తిగా సహకరిస్తాం, ఎప్పుడు విచారణ రమ్మంటే అప్పుడు వెళ్తాం, కానీ అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళితే కోర్టు పోలీసులకు కౌంటర్ దాఖలు చేయమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అంటే పోసాని మురళీకృష్ణ వాంగ్మూలం ఆధారంగా సజ్జల రామకృష్ణారెడ్డిని, ఆయన కొడుకుని అరెస్టు చేద్దామనే ఉద్దేశం పోలీసులకు ఉందా? అసలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈ కేసులకి సజ్జల రామకృష్ణారెడ్డికి లింక్ ఉన్నట్టుగా పోలీసుల వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? దీంతో ఒక కౌంటర్ చేయమని చెప్పి కోర్టు అయితే ఇచ్చింది. సరే, పోలీసుల తర్వాత కౌంటర్ చేస్తారనుకుంటే అది వేరే విషయం. అంటే ఆ రోజు చేసిన పాపాలు పోసాని మురళీకృష్ణ రాజకీయంగా విమర్శించడం వేరు, కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో వ్యక్తిగత విమర్శలు చాలా దారుణమైన స్థాయిలో చేశాడు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, భార్యల గురించి, ఇంకా ఏదో ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఏదో పనులు చేశాడని ఒక రకంగా పవన్ కళ్యాణ్ని దిగజార్చే ప్రయత్నం చేశాడు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి కుట్ర. ఇదే స్ట్రాటజీ నారా లోకేష్ మీద కూడా వాడారు. ఎందుకంటే చంద్రబాబు గారి మీద ఎలాంటి ఎలిగేషన్ చేయలేరు కాబట్టి నారా లోకేష్ మీద వాడారు. గతంలో నారా లోకేష్ అమెరికాలో చదువుకునే సమయంలో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను తెచ్చి, ఇది నారా లోకేష్ చేసేది, ఇది నారా లోకేష్ వ్యక్తిత్వం, నారా లోకేష్కి అమ్మాయిల మీద ఉన్న గౌరవం ఇదని చెప్పి ఆ నారా లోకేష్ను కూడా డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేశారు.
బట్ వాటిని ఓపెన్గా ఒక షోలో బాలకృష్ణ చంద్రబాబు గారు ఓపెన్గా ఒక షోలో ఏది చూపించారు. ఇంతకే వాటిలో ఏమీ లేదు, అందుకే ఆ ఫోటోల్లో ఏమీ లేదు. అవి ఓపెన్ ఫోటోలు నెట్లో కొడితే మీకు దొరుకుతాయి. కానీ వాటిని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. అంటే క్యారెక్టరైజేషన్ అంటారు కదా, సో ఆ టైపు చేసే ప్రయత్నం చేశారు. ఆ కర్మే ఈరోజు కాలిపోయింది. అలాగే పోసానికి నారా లోకేష్ గతంలో నోటీసులు కూడా ఇచ్చారు. ఏదో ఒక ఎలిగేషన్కి సంబంధించి, ల్యాండ్కి సంబంధించి నారా లోకేష్ దోచుకున్నారని చెప్పి ఏదో ఒక వ్యాఖ్య చేస్తే దానికి తగిన ఆధారాలు ఇవ్వాలని లోకేష్ నోటీస్ ఇస్తే పోసాని స్పందించాల. పరువు నష్టం దావా నోటీస్ పంపారు. అప్పుడు స్పందించాడు, నాకు నారా లోకేష్ నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి అప్పుడు స్పందించాడు. పోసాని మురళీకృష్ణ మీద కొంతమంది ఇప్పుడు ఏదో జాలిపడుతున్నాడు. కానీ ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉండి కొద్దో గొప్ప పేరు సంపాదించుకుని నీ పేరు చెప్తే 2 రాష్ట్రాల్లో 10 మందికి తెలిసే వ్యక్తి అయి ఉండి ఇలాంటి నీచానికి దిగజారటం తప్పు కాదు. ఆలీ కూడా వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నాడు. ఏ రోజు పల్లెత్తి మాట అనలేదే, అసలు ఏ రోజు రాజకీయాల గురించి మాట్లాడలేదే. మరి ఆలీ కూడా ఉన్నాడు కదా, మరి నువ్వెందుకు రెచ్చిపోయావు ఆ రోజు? ఆ కర్మే ఈరోజు కాలిపోయింది. ఇంకేంటి, నేను విడుదలైపోతున్నాను రాజా అని రాత్రి తృప్తిగా నిద్రపోయి ఉంటాడు జైల్లో. ఈరోజు సిఐడి పోలీసులు కొద్దిసేపటి క్రితమే జలక్ ఇవ్వడానికి కర్నూలు జైలుకి వెళ్ళిపోయారు. అంటే జైలు నుంచి బయటకు రాకముందే బెయిల్ మీద బయటకు వస్తే మళ్ళీ తీసుకెళ్ళటం, ఇదంతా కొద్దిగా టైం ప్రాసెసింగ్. అసలు జైలు నుంచి బయటకు రాకముందే పీటీ వారెంట్తో వెళ్ళినటువంటి గుంటూరు సిఐడి పోలీసులు అదే జైలు నుంచి జడ్జి ముందు ఆన్లైన్లో హాజరుపరిచి విచారణ నిమిత్తం కస్టడీకి అడిగే అవకాశం ఉంది. మరి ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారనేది అది కోర్టు విజ్ఞత. కాబట్టి మొత్తానికి పోసాని మురళీకృష్ణ ఇప్పుడు విడుదల అవ్వటం మాత్రం కష్టమే. ఇది పోలీసు వర్గాల్లోనే జరుగుతుంది. ఇది పోసాని మురళీకృష్ణ ఊహించని ట్విస్ట్. ఇది అన్ని కేసుల్లో పెట్టిన కేసులు అన్నింటిలో నాకు ఊరట వచ్చింది కాబట్టి ఇక నాకు తిరుగులేదు, మళ్ళీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలన్న కొద్దిగా టైం పడుతుంది అనుకున్నాడు పోసాని. కానీ ఆల్రెడీ ఉన్న సిఐడి కేసు విషయం మర్చిపోయాడేమో. కానీ ఇప్పుడు అదే కేసు మీద గుంటూరు సిఐడి పోలీసులు అయితే కర్నూలు జిల్లా జైలుకు ఆల్రెడీ చేరుకున్నట్టుగా కూడా మనకు కొద్ది సమాచారం అయితే వస్తుంది కొద్దిసేపటి క్రితం. అయితే జడ్జి ముందు హాజరుపరిచిన తరువాత మరి సిఐడి పోలీసులు కస్టడీకి ఇస్తారా లేదా ఆల్రెడీ అన్ని కేసుల్లోనూ ఊరట లభించింది కాబట్టి పోసానికి బెయిలే వస్తుందా అనేది చూడాలి. ఏది ఏమైనా మొత్తానికి పోసాని చేసిన పాపాలన్నీ ఈరోజు ఆయన మెడకు బలంగా చుట్టుకున్నాయి. పాపం నిన్న మొన్నటి నుంచి సాక్షి కూడా పోసాని మీద ఎనలేని ప్రేమ కనిపిస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు సాక్షి రాతల ఉద్దేశం ఏంటంటే నువ్వు తప్పు చేయకపోతే నీకెందుకు భయం, నిరూపించుకుని బయటికి రా, అది అంతిమంగా వాళ్ళ సారాంశం. కానీ ఇక్కడ పోసాని అరెస్ట్ అయితే కక్ష సాధింపు, రాజకీయ వేధింపులు. చంద్రబాబు గారు ఆధారాలు లేని చంద్రబాబు గారు అరెస్ట్ అయితేనేమో నిరూపించుకుని బయటికి రావాలంట, అది తప్పంట. పట్టపగలే ఏం మాట్లాడాడో వీడియోలు ఫోటోలతో సహా అన్ని ఆధారాలు ఉన్న పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేస్తే రాజకీయ వేధింపులంట. నిన్న 2 రోజుల నుంచి పాపం భారతీరెడ్డి పోసాని మీద విపరీతమైన సానుభూతిని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవరు తేకట్లా. పోసాని ఆడికి పడాల్సిందే ఆ శిక్ష, పోసాని అనుభవించాల్సిందే కర్మ అంటున్నారే తప్ప అయ్యో పోసాని ఎందుకు ఇబ్బంది పెడతారని ఎవడు అంటలా. వైసీపీ వాళ్ళు కూడా ఒక రకంగా అంటలా. ఆ రోజు అంత నోటు దూరదు ఎందుకు అంటున్నారు వైసీపీ వాళ్ళు కూడా. ఆడు కూడా పోసానికే మద్దతు పలకట్లా. ఏదేమైనా మొత్తానికి గుంటూరు సిఐడి పోలీసులు అయితే పోసాని విడుదలకైతే బ్రేక్ వేసినట్టుగా ఉన్నాడు. దీనికి సంబంధించిన సమాచారం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది.